विद्यते लभ्यते गोविंदः गोभिर्वेदान्तवाक्यैः विद्यते लभ्यते इति गोविंदः వేదాంత వాక్యముల చేతనే తెలియదగినవాడు పొందదగినవాడు గోవిందుడు. వేదాంత వాక్యములంటే ఉపనిషత్తులు. వేదాంతములు అంటే ఉపనిషత్తులు, వేదము యొక్క అంతిమ భాగాలు, వేదము యొక్క చివరి భాగాలు. వేద అంతం, వేదాంతం. ఇప్పుడు లతాంతం అనే పదం ఉందనుకో, లతాంతం ఏమిటి చెప్పండి? లతాంతం, లత అంటే తీగ, లతాంతం అంటే పుష్పం. లతాంతం అంటే పుష్పం కదా. లతకు చివరిలో వచ్చేది ఏది? పుష్పమే కదా. ఇప్పుడు చెట్టుకు చివరిలో వచ్చేది ఫలము కదా. దాన్ని వృక్షాంతం అంటాం. వృక్షాంతం ఫలం, లతాంతం పుష్పం. వృక్షము యొక్క అంతము ఫలం. అందువల్ల ఈ ఎట్లయితే లతాంతము పుష్పం అని చెప్పబడిందో, వేదాంతం అంటే ఉపనిషత్తులని అర్థం. వేదము యొక్క అంతిమ భాగాలు, వేదము యొక్క శిరోభాగాలు, చివరి భాగాలు, అంతిమ భాగాలు. ఈ అంతిమ భాగాలు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల ద్వారా తెలియదగినదే దైవతత్వం. దానికి ఇతరమైనది దైవతత్వం తెలుపబడదు. అందుకే మనకు పురాణాలలో భగవంతుడు పుట్టినట్టుగా, భగవంతుడు కొన్ని లీలలు చేసినట్టుగా, భగవంతుడు అవతారం సాధించినట్టుగా ఉంటుంది పురాణాలు. కానీ ఉపనిషత్తులలో